వెల్కమ్ టు ప్రశాంతి ఛానల్. ఈరోజు మీకు ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. ఇడ్లీ తిని తిని బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా ఇడ్లీ పిండితో పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికన్నా ముందు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇడ్లీ పిండి పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ మిగిలిన ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇది ఒక 2 కప్స్ ఇడ్లీ పిండి ఉంటుంది. ఈ ఇడ్లీ పిండికి సరిపడా నేను ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీకు ఎంత సరిపోతుందో ఆ విధంగా వేసుకోండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి మరీ ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే పునుగులు గట్టిగా వచ్చేస్తాయి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. మైదా వేయడం వల్ల పునుగులు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం కొంచెం తినేవాళ్ళు మీ టేస్ట్ని తగ్గట్టు కొంచెం వేసుకున్నా పర్వాలేదు. అలాగే ఇందులో తురుముకున్న అల్లం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పుదీనా లేక నేను యాడ్ చేయడం లేదు. ఒకవేళ మీ దగ్గర పుదీనా ఉంటే ఫ్లేవర్ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, చూసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇడ్లీ పిండిలో ఉండే మాయిశ్చర్ మనకి సరిపోతుంది. సోడా కూడా వేయనవసరం లేదండి. చాలా క్రిస్పీగా, సాఫ్ట్గా, గుల్లగా కూడా వస్తాయి. సోడా ఏమీ అవసరం లేదు. ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి, గట్టిగా కలుపుకోకూడదు. నేను చూపిస్తున్న విధంగా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని పునుగులుగా వేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పునుగులు ఆయిల్ పీల్చేసుకుంటాయి. కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పునుగులు వేసుకోవాలి. ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం పునుగులన్నీ వేసిన తర్వాత ఒక గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఏవైనా పునుగులు ఒకదానికొకటి అంటుకొని ఉంటే అవి విడిపోతాయి. మొత్తం అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అన్నీ ఒకేలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి. నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఆయిల్ ఏమీ లేకుండా ఇలా స్ట్రైనర్ యూజ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ పునుగులు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మీకు ఒక పునుగు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. పైన చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, గుల్లగా కూడా వచ్చాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది.